చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మళ్ళా అదే విధంగా కొనసాగించే విధంగా ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నా తరఫున మన రైతాంగ సోదరులందరి తరఫున కూడా అచ్చెన్నాయుడు గారిని కోరుతున్నామని ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియపరుస్తున్నా. మరి ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి మరి సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి, మరి భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 4వసారి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ భారతదేశంలోనే అత్యంత సీనియర్ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆయనకున్నటువంటి సమర్థత దక్షత గురించి నేను మన ఎవరికి కూడా చెప్పక్కర్లేదు, మీ ఎవరికి కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈనాడు మన రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే కనీసం కదలడానికి మెదలడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఆర్థిక పరంగా మనకన్నా 100 రెట్లు మెరుగ్గా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ సమర్థవంతంగా చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియపరుస్తున్నా. వారి తనే లోకేష్ బాబు గారు కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా మన గూగుల్ మనకి వచ్చినటువంటి విషయాలు కానీ మిగిలినటువంటి విషయాలు కానీ లోకేష్ బాబు గారు కూడా తండ్రికి దగ్గరగా ఏ విధంగా ముందుకు సాగుతున్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా ఒక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవాన్ని గుర్తింపుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి, సమర్థవంతమైన నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండటం కూడా మనందరికీ శుభపరిణామం. మరి వీళ్ళిద్దరూ ఈ విధంగా ఉంటే మరి వీళ్ళిద్దరిని అనుసంధానం చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రతిపక్షాల పార్టీకి కేవలం 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆలోచన విధానంలో ముందుకు సాగినటువంటి వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మనందరికీ కూడా ఉండటం ఇది మనందరికీ కూడా చక్కటి సుపరిణామం. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, మోడీ గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఎటువంటి స్వార్థం లేదు. వాళ్ళకి ఏదో 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు. వారి యొక్క ముగ్గురి ఆలోచనలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని